హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. అందరూ ఇంట్లో పూజ అయితే చేసుకున్నారా? మేమైతే చేసుకున్నామండి. నేనేమి కృష్ణుడికి ప్రత్యేకించి పూజలు అయితే చేయమండి. మేము మామూలుగా జస్ట్ దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్నాను. జస్వి పాప కూడా లేచిందండి. జస్వి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేవుడికైతే పూజ చేసేసుకున్నానండి. ఎప్పుడులాగే చేసుకుంటాను. దీపారాధన కొండెక్కేంత వరకు ఇక్కడి నుంచి అయితే మా జస్వి కదలదండి. ఇంకా దండం పెడతానే ఉంటుంది దేవుడికి. అయితే వర్షం వచ్చిందండి మార్నింగ్. ఇప్పుడైతే ఏమీ లేదు, చల్లగా అయితే ఉందండి. వర్షం అయితే తగ్గిపోయింది. జస్వి రా, అక్కడికి వెళ్ళిపోతుందండి అంత. మాకు ఇంకా టిఫిన్ అయితే చేసేస్తామండి. ఈరోజు అయితే నాకు పెద్ద టాస్క్ ఉంది. ఏంటంటే జస్వికి రాధ గెటప్ వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. పోయినసారి అయితే కృష్ణుడి గెటప్ వేశానండి, చుక్కలు చూపించేసింది. ఇప్పుడు రాధ గెటప్ వేయాలి. ఏం చేస్తుందో ఏంటో. ఇప్పుడు ఏం వేయనండి, సాయంత్రం వేస్తాను. వీడియో అయితే చూపిస్తాను, జస్వి ఏ విధంగా చేసిందో అన్నీ వీడియో అయితే తీస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నానండి. ఇవైతే గుమ్మడి గింజలు. జస్వి పుట్టిన తర్వాత అయితే నా హెయిర్ మామూలుగా కాదండి, ఊడట్లేదు, చాలా భయంకరంగా ఊడిపోతుంది. ఇంకా ఒక డాక్టర్ని అడిగితే గుమ్మడి గింజలు తినమన్నారండి. జస్ట్ నానబెట్టుకొని నైట్ మార్నింగ్ తినేయడమే. టేస్ట్ ఎలాగో ఉంటుందనుకున్నాను, పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఒక 2-3 డేస్ నుంచి అయితే తింటున్నానండి. ఈరోజైతే మా వారు పూరి తీసుకొచ్చారు. ఇంకా పూరి అయితే తినేస్తానండి. జస్వికి పెట్టానండి పూరి. చూడండి, ఎలా పెట్టిన పూరి అలాగే ఉంచింది. ఇప్పుడైతే తినిపించాలండి. జస్వికి తినిపిస్తూ నేను తినేస్తానండి. వంట అయితే చేసేసానండి. జస్వికి అయితే నీళ్లు పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా కూర అయితే అవుతుంది. రైస్ అది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ బొగ్గులు అయితే చేస్తున్నానండి. సాంబ్రాన్ వేయాలి కదా జస్వికి. ఇంకో ఆడుతుంది. జస్వి, తలస్నానం చేస్తావా? చాలా ఏడ్చేస్తుందండి. తలస్నానం అంటే చాలా భయం జస్వి పాపకి. వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మా లంచ్లోకి నేను ఏమేమి వండానంటే వైట్ రైసు, మా వారి కోసం బ్రౌన్ రైసు, వంకాయ, ములక్కాడ, చిలకడ దుంప అయితే వేసి పులుసు పెట్టానండి. ఇదైతే ఎంతమందికి తెలుసండి ఈ కర్రీ? ఇదైతే మా అమ్మగారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ట్రై చేశానండి, చాలా బాగుంది కూడా. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇప్పుడు. తినేసిన తర్వాత చెప్తున్నాను, చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలంటే ట్రై చేయండి. నేను లాంగ్ వీడియోలో ఏమీ రెసిపీ పోస్ట్ చేయలేదు, కానీ ఈ రెసిపీ అయితే షార్ట్ తీసానండి, షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా జస్వి పాపకి అయితే సాంబ్రాణి కోసం బొగ్గులు చేస్తున్నానండి. జస్వి పాపకి అయితే స్నానం చేపించేసానండి, తలస్నానం. ర్యాంక్స్ అయితే చూస్తుంది. ఇంకా బొట్టులు అవి ఏం పెట్టలేదండి, పడుకున్నాక పెడతాను. ఎందుకంటే పెట్టించుకోదు కదండి, ఏడ్చేస్తుంది. ఇప్పుడు లంచ్ పెట్టేసి పడుకోబెట్టేస్తానండి. తర్వాత అయితే రెడీ చేస్తాను. పడుకున్న తర్వాత బొట్లు పెట్టేసి, బొట్లు ఆరిపోతాయి కదండి లేసినప్పటికి, అప్పుడు రెడీ చేస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మా జస్విని అయితే పడుకోబెట్టానండి, చాలా కష్టపడి. ఇప్పటికైతే పడుకుంది. నేను జస్విన్ అయితే ఇంకా రెడీ చేస్తానండి. పడుకుంది కదా, ఒక గంట పడుకుంటుంది. ఈ లోపు అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. పూర్తిగా ఏమీ చేయను, కానీ బొట్లు వరకు పెడతానండి. ఇక్కడ పెట్టాలి కదా, అవి అయితే ఆరిపోతాయి. లేచిన తర్వాత పెడితే చెరిపేస్తుందండి, ఉంచదు. ఈ టూత్ పిక్స్తో ఇన్స్టాగ్రామ్లో చూసానండి, చాలా ఈజీగా పెడుతున్నారు. ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది అవ్వకపోతే నేనే పెట్టేస్తాను నా హ్యాండ్తో. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చేస్తూ అయితే చూపించలేనండి, నేను ఎవరు లేరు వీడియో తీయడానికి. పెట్టేసిన తర్వాత చూపిస్తాను లుక్ ఎలా వచ్చిందో.
ఇంకా ఇవన్నీ అయితే తీసుకున్నానండి రెడీ చేయడానికి. ఇది ఆల్రెడీ ఎప్పుడుదోనండి, ఏమీ కొత్తగా షాప్ చేయలేదు. నా దగ్గర ఉన్న వాటితోనే రెడీ చేద్దామని చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము శివయ్య వేషం వేశానండి, అప్పుడు తెప్పించాను ఇవి. ఇవి సరిపోతాయి, వైట్ ఉంది ఇందులో, ఇంకా సరిపోతాయండి ఇవి. వీటితోనే చేసేస్తాను. పడుకుంది కదా, పెట్టేసిన తర్వాత చూపిస్తానండి. ఇన్స్టాలో చూసానని చెప్పాను కదండి, టూత్ పిక్స్కి అయితే ఇలాగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసారు. ఇప్పుడైతే వైట్ తిలకాన్ని ఇలా అద్ది మనం ఎక్కడైతే బొట్లు పెడతామో అక్కడ ఇలా టచ్ చేస్తే ఇదైతే మార్క్ వస్తుందండి. చూడాలి ఎంతవరకు వస్తుందో, చూసి చెప్తాను. కొంచెం ఇవి భయంగా ఉంది నాకు, అవ్వకపోతే మామూలుగా పెట్టేస్తాను. ఇవి గుచ్చుకుంటాయి అంతే అనుకుంటున్నాను, మరి స్లోగా పెడతాను, చూస్తానండి. ఎలా వచ్చినాయో మీకు కూడా చూపిస్తాను. ఈ టూత్ పిక్తో పెడతానని చెప్పాను కదండి, ఇన్స్టాలో చూశానని. ఇది అస్సలు ఎవరు ట్రై చేయకండి, అసలు ఏం బాగాలేదు. అసలు మార్క్కి అసలు పడట్లేదు కూడా. చూపిస్తాను. అంగో అస్సలు పడట్లేదేమీ, వేస్ట్ అండి ఇది. కానీ ఇన్స్టాలో భలే చూపించేస్తున్నారు, వాళ్ళు ఇలా పెట్టుకోగానే అలాగా పడిపోతుంది. మనం హ్యాండ్తో పెట్టుకుంటే చాలా బెటర్ దానికన్నా. పిల్లలకు కూడా ఏమీ అంత సఫర్ అవ్వరు. నేనైతే నా హ్యాండ్తోనే పెట్టేశానండి, ఏదో నాకు వచ్చినట్టుగా చూపిస్తాను. ఇంగో నా హ్యాండ్తోనే పెట్టేశాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూపిస్తానండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. జస్వి పాప అయితే నిద్ర లేచిపోయిందండి, ఇంకా పడుకోలేదు. ఇంకా వెంటనే లేచేసింది. ఇంకా సర్దుకోనివ్వదు కదా, కొన్ని పెట్టేవన్నీ సర్దుకుందాము తీసుకొని అని అనుకున్నాను. ఈ లోపల లేచిపోయింది, అన్నీ పీకేస్తుంది. ఇంకా రెడీ చేసేస్తానండి, లేకపోతే అన్నీ పీకేస్తుంది ఇంకొన్న అక్కడికి. ఇంకా ఫైనల్గా మా రాధారాణి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా రాధ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా కష్టపడి రెడీ చేశానండి, చాలా ఏడిపించేసింది నన్ను పట్టుకొని. ఎవ్వరూ లేరు, నేను ఒక్కరిదాన్నే కదా, చాలా ఏడ్చేసిందండి. అవి పెట్టొద్దు ఇవి పెట్టొద్దు అని పీకేసేది. బాగా గట్టిగా ఒక బకెటెడ్ కన్నీర్లైనా కార్చిందండి. ఇంకా టీవీ పెట్టి ఫోన్ ఇచ్చి ఏదో మంచిగా అలా రెడీ చేశాను. ఒక్కొక్కరికి వీడియో కాల్స్ చేసి అలా చూపిస్తే మర్చిపోయిందిలేండి. ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి రావాలి, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలండి. ఇంకా నేను టీ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దాకా జస్వి పాపకి ఫోటోలు అవి తీసాను. ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి వస్తానన్నారు, ఇంకా టైం పడుతుంది అన్నారు. అప్పటి వరకు రైమ్స్ పెట్టి అయితే జస్వి పాపని కొంతసేపు చూడమని చెప్పారు. మా అత్తయ్య గారికి మావయ్య గారికి చూపించేసి ఇంకా గెటప్ అయితే తీసేస్తానండి. ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోయామండి మా వారు వచ్చిన తర్వాత. వాళ్ళైతే చూసుకొని తెగ మురిసిపోయారు. అంతేనండి ఈ వీడియో. అక్కడే టిఫిన్ చేసి ఇంటికైతే వచ్చేసాము. బాయ్ బాయ్.